నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఆర్టికల్ 19. జర్నలిస్ట్ రేవతి గారి అరెస్ట్ సెన్సేషనల్ అవుతోంది. సమాజంలో అన్ని వర్గాలు ఈ అరెస్టును ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి పూట ఒక మహిళా జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి వారిని అరెస్ట్ చేయడము, దాంతోపాటు ఆవిడతో పాటు పనిచేస్తున్న మరొక మహిళా జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేయడం అనేది 100% తప్పు అని పూర్తి సమాజం కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ సమాజం మొత్తం ఈ అరెస్టుని ఖండిస్తున్న సందర్భంలో ఒకే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ సోషల్ మీడియాలో తిరుగుతూ వస్తుంది. ఆ ట్వీట్ ఎవరేశారంటే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని క్లెయిమ్ చేసుకుని జర్నలిజానికి తానే ఒక డెఫినేషన్ రాస్తాను, ఐఎమ్ ద పేటెంట్ హోల్డర్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం అని మాట్లాడుకునే తులసి చంద్ గారు ఒక ట్వీట్ వేశారు. సో తులసి చంద్ గారు వేసిన ట్వీట్ని ఒకసారి మనం చదివి దాని తర్వాత ఆవిడ కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సో ఇక్కడ తులసి చంద్ గారు వేసిన ట్వీట్ని మనం చూస్తే, ఏది జర్నలిజం? రాజకీయ పార్టీలు ఆడించినట్టు ఆడడం జర్నలిజమా? అత్యంత దుర్మార్గమైన బూతు భాష అమాయకులు ఎవరో మాట్లాడితే దాన్ని కనీసం ఎడిట్ చేయకుండా పోస్ట్ చేయడం ఏ రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ? ఏం జర్నలిజం? రాజకీయ పార్టీలు ఆడించినట్టు ఆడటం, ఈ వర్డ్ గుర్తుపెట్టుకుందాం మనం. జర్నలిస్టులకు రాజకీయాలు ఆపాదించడం తులసి చంద్ గారి ఉద్దేశమా? ఏ విధంగా రాజకీయ పార్టీలు ఆడించినట్లు ఆడడం అనే పదాన్ని ఆవిడ వాడతారు? ఈ సందర్భంలో తులసి చంద్ గారు అన్నట్లే ఒక వర్గం రేవతి గారి అరెస్టును ఖండిస్తున్నప్పుడు దాన్ని ఆ వర్గానికి వ్యతిరేకంగా ఇదే సమయంలో మీరు వచ్చి ఒక ట్వీట్ పెట్టారంటే మిమ్మల్ని ఏ రాజకీయ వర్గం ప్రోత్సహిస్తున్నట్టు? ఏ రాజకీయ వర్గ ప్రయోజనాల కోసం ఈ ట్వీట్ మీరేశారు? జర్నలిజం యొక్క విలువలను మీరు ప్రస్తావిస్తూ ఈ సందర్భంలో మీరు పోస్ట్ చేసిన ఈ ప్రశ్న ఏ రాజకీయ పార్టీ పోషిస్తే బయటకు వచ్చిందనేది కూడా జర్నలిస్ట్ తులసి చంద్ గారు చెప్పి తీరాలి. ఎలాంటి విలువలు పాటించని జర్నలిస్టులుగా చెప్పుకునే ఓడమల్లన్నలు ఎంతోమంది ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో ఎంతో మంది పైన నిత్యం విషం చిమ్ముతున్నప్పుడు ఒక్క రేవతిని అరెస్ట్ చేయడం టార్గెట్ చేయడమే. గతంలో తమ ప్రభుత్వంలో ఇదే జర్నలిస్టులు అరెస్ట్ చేయించిన, అంటే బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ, గతంలో తమ ప్రభుత్వంలో ఇదే జర్నలిస్టులను అరెస్ట్ చేయించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇప్పుడున్న ప్రభుత్వానికి నిరంకుశత్వం అనడం పెద్ద హిపోక్రసీ. ఓకే ఫైన్, ఈ పాయింట్ దగ్గర మనం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో రేవతి గారిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ దాని వెనుకల స్పష్టమైన కారణాలను బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు చెప్పుకొచ్చారు. అయితే ఆ అరెస్ట్ని చేయడానికి కేవలం రీజన్, ఒక టీవీ ఛానల్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యప్ప ఆలయానికి సంబంధించిన, శబరిమల ఆలయానికి సంబంధించిన ఒక డిబేట్లో కొంత మాటలు జారిని అని చెప్పని ఎవరో ఒక బీజేపీ కార్యకర్త పెట్టిన కేసులో ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు పెట్టిన కేసు, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు ఏంట్రా అంటే, ప్రభుత్వం పరువు తీసేలాగా, రేవంత్ రెడ్డి పరువు తీసేలాగా ఒక రైతు మాట్లాడితే ఆ మాట్లాడిన వీడియోను టెలికాస్ట్ చేసినందుకు పెట్టిన కేసు. ఈ రెండింటికి ఎలా పోల్చగలుగుతుంది తులసి చంద్ గారు అనేది ఆవిడే చెప్పాలి. హిపోక్రసీ మ్యాటర్స్ అని అంటున్నారు. అంటే గత ప్రభుత్వము ఆమెను అరెస్ట్ చేసిన కారణమే వేరైనప్పుడు, ఏదైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ కేసులో కనీసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా కంప్లైంట్ దారుడు కూడా లేడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులే ఆ కేసులో లేనప్పుడు ఆ కేసుకు, ఆ అరెస్టుకు బీఆర్ఎస్ పార్టీకి తులసి చంద్ ఎలా లింక్ పెడుతుంది? ఈరోజు జరిగిన అరెస్టు ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను టెలికాస్ట్ చేయడం వల్ల పెట్టిన కేసు అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అరెస్ట్ చేస్తారని ప్రతిపక్షం అడగటంలో తప్పే ఉంది. అందులో హిపోక్రసీ ఏం దాగుంది? జర్నలిస్టు విలువల గురించి తులసి చంద్ గారు నిత్యం మాట్లాడుతున్నారు. తానే జర్నలిజానికి బ్రాండ్ అంబాసిడర్ని, నేను మాత్రమే నిజాయితీగా మాట్లాడగలను, ఈ మిగతా జర్నలిస్టులు ఎవరు కూడా నిజాయితీగా మాట్లాడరు, నా దగ్గర మాత్రమే నిజాయితీ దొరుకుతుందని మాట్లాడే తులసి చంద్ గారు కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి తీరాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత సుమారుగా 450 మంది రైతులు, 450 మందికి పైగా రైతులు చనిపోయారని చెప్పి న్యూస్ పేపర్లు రాస్తున్నాయి. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జనాలకు తాగడానికి తాగునీరు దొరకట్లేదు, సాగునీరు దొరకట్లేదు. మహిళల పట్ల అనేక అరాచకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఈరోజు వీరు అరెస్ట్ చేసిన 2 జర్నలిస్టులు కూడా మహిళలే. ఒక మహిళ అయ్యుండి 2 మహిళా జర్నలిస్టులు వారి వృత్తిని వారు నిర్వహిస్తున్నప్పుడు వారి వృత్తికి జస్టిఫికేషన్ ఇవ్వడం మీ బాధ్యత కాదు. మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఏ అంశం కూడా మీ ఛానల్లో కనిపించదు, మీ వాల్ పైన కనిపించదు. కేవలం అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రాపగాండా మిషనరీ రన్ చేయడము, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాపగాండా మిషనరీ రన్ చేయడము, మీ సబ్స్క్రైబర్స్లో మీ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న యువతను కానీ సీనియర్ సిటిజన్స్ని కానీ ప్రభావితం చేసేలాగా మాట్లాడడము, ఇది ఏ రకమైన జర్నలిజం అవుతుంది? ఇది హిపోక్రసీ కాదా? మీకు రాహుల్ గాంధీ ఏ విధంగా చూసినా చెడ్డగా కనిపించాడు, కానీ బీజేపీ మాత్రం 100% చెడుగా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రాచరికపు తాలూకు పోలికలు మీకు కనబడతాయి.
ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది హిపోక్రసీ కాదా? మీ ఛానల్ మీద ఈ రోజుటి వరకు 450 మంది రైతులు చనిపోయారు, నేతన్నలు చనిపోయారు, ప్రతిరోజు పొలాలు ఎండిపోతున్నాయి, పెన్షన్లు రావట్లేదని వృద్ధులు బాధపడుతున్నారు, టైంకి మా జీతాలు రావట్లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రత్యేకంగా బీసీ శాఖలో గత 15 నెలల్లో 3 నెలల జీతాలు బీసీ వెల్ఫేర్ శాఖలో ఇచ్చారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు 6 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది, మున్సిపల్ ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నాడు జీతాలు తాను పెండింగ్ పెడుతున్నానని. వీటిపైన ఎక్కడ స్పందించని తులసి చంద్ గారు కేవలం రేవతి గారి అరెస్టును బీఆర్ఎస్ పార్టీకి లింకు చేస్తూ దీన్ని హిపోక్రసీ అని మాట్లాడడం అసలైన హిపోక్రసీ కాదా? తులసి చంద్ గారి హిపోక్రసీకి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం కాదా? మనం అర్థం చేసుకోవాలి ఒకే ఒక విషయాన్ని. ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్నిస్తున్నాం, ఎదుటి వ్యక్తి వృత్తిని, వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం అని అనుకుంటున్నప్పుడు ఆ 4 వేళ్ళు నీ వైపు చూపెడతాయి కదా. ఆ విషయాన్ని నువ్వు ఎట్లా మర్చిపోయినావు? ఈ విషయాన్ని మాట్లాడుతున్న నాకు కూడా, నాపైన కూడా అనేక ఆరోపణలు మీరు చేయొచ్చు, నాపై కూడా చిల్లర ఆరోపణలు మీరు చేయొచ్చు. ఇన్ని మాట్లాడుతున్న నన్ను కూడా మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఎటువైపు మాట్లాడుతున్నారని. నా ఛానల్ పేరులోనే దాగుంది ఆర్టికల్ 19. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం నా హక్కు, నేను మాట్లాడతా. అదే హక్కు నీకు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని మిమ్మల్ని ప్రొవోక్ చేయడం కానీ, మిమ్మల్ని ఇది చెప్పడం కానీ కాదు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు మీకు ఒక చిన్న హెల్ప్ చేసినారు, అది మీకు తెలుసు. బీజేపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా మీపై బీభత్సంగా దాడి చేసినప్పుడు ఆ రోజు మీ వెనక ఉండి, మీ వెన్నుదన్నుగా నిలబడి ఆ సోషల్ మీడియా అటాక్ నుంచి మీ వెనకాల నడిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, నాలాంటి ఎంతో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు. సో మీరు ప్రతి దానికి హిపోక్రసీని యాడ్ చేసి మీరు మాత్రమే నిజాయితీగా ఉంటారు, మీరు మాత్రమే నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అనే దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి స్పష్టంగా సమాజం కళ్ళలోంచి ప్రభుత్వాన్ని చూసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు గాడెస్ ఆఫ్ హిపోక్రసీగా ఉండొద్దు. మీరు ఏదైతే నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడతానని మీరు చెప్తున్నారో ఈ రోజు నుంచి మీరు మాట్లాడండి, ఇప్పటి నుంచి మీరు మాట్లాడండి. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడండి, రాష్ట్రంలో రాని పథకాల గురించి మాట్లాడండి, జీతాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల గురించి మాట్లాడండి. అల్ప ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన మోసాన్ని, నిరుద్యోగుల కడుపు మంటను మీరు మాట్లాడండి. రైతు బంధు రాలేదని, లేదా ప్రభుత్వం నుంచి పథకాలు రావట్లేదని, దళిత బంధు 12 లక్షలు ఇస్తానన్నాడు. ఆ 12 లక్షల రూపాయలు ఏ దళితుడి ఇంట్లోకి ఆ 12 లక్షల రూపాయలు వెళ్ళినాయి? వీటిపైన మీరు మాట్లాడండి, ప్రజా సమస్యలపైన మీరు మాట్లాడండి, ప్రజల తరఫున మీరు నిలబడి ప్రజల సమస్యలను ప్రస్తావించి ఆ రోజు మీరు హిపోక్రసీ గురించి మాట్లాడండి. సిద్ధాంతాల మధ్య వైరుధ్యాలు అందరికీ ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించాలి. మీతో పాటు నేను కూడా ప్రశ్నిస్తా. థ్యాంక్ యూ.